ప్రజల రాజధాని కాదు స్కామ్ల రాజధాని అని చెప్పి ఆయన ఏ విధంగా అది స్కామ్ జరుగుతుంది అనేది వివరించే ప్రయత్నం చేశారు. మీరు కూడా చూసే ఉంటారు. ఏం చెప్తారు మీరు దీనిపై? సార్ ముఖ్యంగా మీకు విషయంలో నేను ఏం చెప్తున్నానంటే, నేను జనసేన అనే విషయం పక్కనెట్టేయండి. నేను జనసైనికుడిగా కానీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కానీ మాట్లాడట్లేదు ఈ విషయంలో. ఓకే, సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడుతున్నా. అలా అదే కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1100 కోట్లు పెట్టి ఒక టెంపరీ సెక్రటరియట్, టెంపరీ అసెంబ్లీ కట్టారు. 1100 కోట్లు అయింది. ఇప్పుడు రాజధాని అని ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న భూములని, సెకండ్ ఫేజ్ లో తీసుకోబోతున్న భూములని, దీని బడ్జెట్ ఎంత, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఈ విషయం చెప్పగలరా? చెప్పండి సార్. చంద్రబాబు నాయుడికి ఆయన బినామీదారులకి అమరావతి అనేది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది. ఓకే, స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు చేంజ్ స్క్వేర్ ఫీట్ కి పే చేస్తుంటే ఢిల్లీలో 4,000 సార్. కోకాపేటలో ఎకరం 120 కోట్ల రూపాయలు ఉన్న కోకాపేట హైదరాబాద్ లో స్క్వేర్ ఫీట్ ఎంత? ఈయన ఖర్చు పెడుతున్నది ఎంత? రేపొద్దున్న టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి పాలన అయిపోయిన తర్వాత ఎంక్వైరీ పడితే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి కాదు తిహార్ జైలుకి వెళ్ళిపోతాడు. ఆయన కాదు, ఆయన కుమారుడు కూడా వెళ్ళిపోతాడు. ఏంటంటే ఇంత మోసమా? కూటమిలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, కంట్రోల్ చేయాలి కదా కరప్షన్ ని. ఇంత దారుణమా? 1 కిలోమీటర్కి 65 కోట్ల రూపాయలు ఇస్తాడా ఆ బురదలో? ఏమండి, ప్రజల సొమ్ములు కాబట్టి అలా ఖర్చు పెడుతున్నాడు. అదే హెరిటేజ్ బిల్డింగ్ ఆయన 13,000 రూపాయలు ఇస్తాడండి స్క్వేర్ ఫీట్ కి. నేను అడుగుతున్నా, హెరిటేజ్ బిల్డింగ్ ని విజయవాడలో కడితే చంద్రబాబు నాయుడు గారు స్క్వేర్ ఫీట్ కి 13,000 ఇస్తాడా? 14,000 చెప్పండి. అంతే కదా. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హెరిటేజ్ కి ఎక్కడైనా రోడ్లు వేస్తే కిలోమీటర్ కి 64 కోట్ల రూపాయలు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు? కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎలక్షన్ ముందు ఒక్క మాట మీద నిలబడ్డాడు ఆయన. చంద్రబాబు నాయుడికి ఊడికం చేస్తున్నాడు. ఈరోజు బాపులను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. కాళ్ళ దగ్గర పెట్టారా, అమ్మేశారా? సరే, అయినా సరే జన సైనికులు ఇంకా ఓపిక ఉన్నారు మాలాంటి వాళ్ళు. ఇంకేదన్నా చేంజ్ వస్తుందేమో, ఇంకేదన్నా మార్పు వస్తుందేమోనని. ఈ దోపిడీకి అంతు లేదా? ఇప్పుడు జగన్ గారు అన్నదాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు. ఓకే, జగన్ గారు ఏదో 3 రీజన్స్ అన్నాడు, ఏదేదో చెప్పాడు, దట్ ఈస్ సెకండరీ. అది రాజధాని రీజన్ ఏరియా పెంచడానికి అన్నాడా, రాజధాని మార్పుకు అన్నాడా, లేదంటే ఇంక్లూడింగ్ అమరావతి అన్నాడా తర్వాత తెలుస్తుంది. కానీ అమరావతిని చంద్రబాబు నాయుడు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? ఫిక్స్డ్ బడ్జెట్ ఎంత? మనం ఈ టర్మ్ కాదు, ఇంకో 2 టర్మ్లకైనా అమరావతి అవుద్దా? ఎత్తిపోతల పథకానికి 1,400 కోట్ల రూపాయలు, 4 టవర్లు కట్టడానికి 6,600 కోట్ల రూపాయలు, 5 టవర్లు కట్టడానికి. అంతే కదా సార్ బడ్జెట్? అంతే. పక్కనున్న తెలంగాణలో 610 కోట్లకి 10 లక్షల స్క్వేర్ యార్డ్స్ కేసీఆర్ గారు కట్టాడు. అంటే సచివాలయం. అమరావతికి ఖర్చు పెట్టే 6,600 కోట్లు పెడితే 11 సచివాలయాలు, తెలంగాణ లాంటి సచివాలయాలు వస్తాయి సార్. ఇంతకన్నా ప్రజాధనం దోచుకోవడంలో ఇంతకన్నా గొప్ప మార్గం ఏముందో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, సిపిఎన్ గారు ప్రజాధనం దోచుకోవడంలో ప్రపంచ స్థాయి నాయకుడైన ఈ స్టాటిస్టిక్స్ చూశాక మాకు ఈ ప్రపంచంలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇంతకన్నా స్కీములు పెట్టే వ్యక్తి కానీ, ఇంతకన్నా మేనేజ్ చేసే వ్యక్తి కానీ, ఇంతకన్నా అన్ని వనరులను ఉపయోగించుకునే వ్యక్తి కానీ ఈ ప్రపంచంలో లేడని మా ఫీలింగ్. ఆయన హైదరాబాద్ ని కట్టాడు అన్నారు. ఓకే, హైదరాబాద్ ని ఐటీ తెచ్చింది ఆయన అన్నారు, కట్టింది ఆయన అన్నారు, గ్యాస్ పోయి కనిపెట్టింది ఆయన అన్నారు, మొబైల్ ఫోన్ కనిపెట్టింది ఆయన అన్నారు, ఫోన్ పే కనిపెట్టింది ఆయనే అన్నారు. అర్థమైందండి? అన్ని కనిపెట్టింది ఆయనే. కానీ ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలో కనిపెట్టింది మాత్రం ఆయనే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయన కనిపెట్టాడో లేదో ప్రజలకు తెలుసు. కానీ ప్రభుత్వ ధనాన్ని ఎలా దోచుకోవాలో అనేది చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద మాస్టర్ మైండ్ ఇన్ ఇండియా. ఓకే, ఇంత దారుణమా సార్? రాజధానిలో క్లీనింగ్ కి ఖర్చు పెట్టే డబ్బులు 30 కోట్ల. గవర్నమెంట్ వచ్చిన సెకండ్ డే ఖర్చు స్టార్ట్ చేశారు క్లీనింగ్ వర్క్. 30 కోట్లు అంటే ఎన్ని మెట్లు పెట్టాలి సార్? ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది సార్? ఎన్ని గంటలు పనిచేసినాయి సార్? డిపిఆర్ తీయండి, డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీయమన్నాడు సార్. టీడీపీ నాయకులు సవాల్ చేస్తున్నాను, డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీయండి. లోకేష్ గారు బినామీలు, చంద్రబాబు నాయుడు బినామీలు తిన్నారు కొంచెం రాష్ట్రం. ఎంత ఘోరం అండి! అమరావతి పేరుతో రాజధాని కోసం మనం ఆశపడుతుంటే
తరతరాలకు సరిపడా ఆస్తులు దోచుకోవడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఇది ఎలా మ్యాచ్ అవుతాయి? అమరావతిని కట్టండి సార్, కట్టొద్దని మేము అంటలా. ఈ అవినీతి ఏంటి? చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కి స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు ఇస్తాడా? హెరిటేజ్ చేసే రోడ్లకి 64 కోట్లు ఇస్తాడా కిలోమీటర్ కి? చెప్పానండి. హెరిటేజ్ లో ఉన్న తుప్పలు క్లియర్ చేయడానికి 30 కోట్లు ఇస్తాడా? ఓవరాల్ గా ఇదేనా? ఈ జరుగుతున్నటువంటి అవినీతి అమరావతి విషయంలో ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అవినీతికి దారి తీసే అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూటమిలో భాగస్వామి పార్టీగా ఉన్నటువంటి జనసేన పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందా? జనసేన బీజేపీ కూడా ఇందులో భాగస్వాములే. జనసేన ఒకటే కాదు, బీజేపీ పార్టీ కూడా ఉంది. వీళ్ళు కూడా బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారికి భజన అని అడగాలి. ఏంటి సార్ ఇది? మీరు ప్రజలను ఇంత అమాయకులుగా లెక్కేస్తున్నారు. మీరు 11 సెక్రటరియట్లు కట్టే బదులు 6 టవర్లే కడుతున్నారు. తెలంగాణ సెక్రటరియట్ లాంటి 11 వస్తాయి. భారత పార్లమెంటు 530 మంది కూర్చోడానికి అరేంజ్ చేసిన పార్లమెంటు 970 కోట్లు అయ్యింది. అవును. చంద్రబాబు నాయుడు గారు 6,600 కోట్లు సెక్రటరియట్ కడతాడు ఇక్కడ. ఇదే విధంగా వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లు అవుతాయి. 2029కి ఆంధ్రప్రదేశ్ అప్పులు చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు తీసుకెళ్తాడు. చూడండి, అప్పుడు బీహార్ అవుద్దా, శ్రీలంక అవుద్దా, వెనుజులా అవుద్దా, ఇంకేదన్నా అవుద్దా చూడండి ఒకసారి. కాదండి, ఇప్పుడు మీడియా ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు జాగిలాలు ఉన్నాయి కదా, కుల జాగిలాలు మీడియా. ఆ మీడియా సోదరులు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని కాదు, ఆ మీడియా ప్రతినిధులను కూడా తన్ని తరిమేసే రోజులు వస్తున్నాయి. ప్రజా విప్లవం పుట్టే పరిస్థితి తెస్తున్నారండి, వెగట పుట్టిస్తున్నారు. ఇంత దారుణం అండి. చంద్రబాబు నాయుడు గారు టీటీడీలో అవినీతి, అమరావతిలో అవినీతి, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందండి కరెక్ట్ గా చెప్పానండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే మేము డైరెక్ట్ గా మాట్లాడకుండా చాలా ఓపిక పెట్టాం. కానీ నిన్న జగన్ గారు ప్రపోజల్ పెట్టాడు, అది వైసీపీకి సంబంధించింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. కానీ ఇంత అవినీతి జరుగుతుందని ఒక ఎంపీ పార్లమెంట్ లో చెప్తే రేట్లు సవరించాలి కదా సార్. మా పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా, మొన్న ఏంది ఈ రేట్లు ఏంటి, గొడవ ఏంటని. అవును, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు కళ్ళ ముందు అవినీతి ఇంతలా జరుగుతుంది అమరావతి విషయంలో. పోలవరం ఎక్కడో మారుమూల పోలవరం లాంటి ప్రాంతాల నుంచి మీలాంటి నాయకులే దీనిపై ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తున్నప్పుడు జనసేనానిగా, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాలాంటి వాళ్ళు అవసరం లేదు సార్. మేము ఎవరం సార్? ఆయనకి ఎవరు కావాలి? రాజకీయ నిరుద్యోగులు కావాలి. అర్థమైందా? జనసేన అనేది ఒక ఆదాయ వనరుగా మార్చుకున్న రాజకీయ నిరుద్యోగులు కావాలి ఆయనకి. వాళ్ళే తానా తందాని అంటారు, మేము అనం కదా. అవును. జనసేన పార్టీలో 2 వింగ్స్ ఉన్నాయండి. ఉన్నత ఖర్చు పెట్టుకునే వాళ్ళు, పోరాడిన వాళ్ళు, జనసేన పార్టీ కోసం టైం స్పెండ్ చేసిన మాలాంటి వాళ్ళందరూ పక్కెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తింటారు, ఎక్కడ ఎచ్చగా ఉంటే అక్కడ పడుకుంటారు. ఆ బ్యాచ్ వచ్చింది జనసేనలో ఇప్పుడు మెయిన్ డొమైన్. సో పార్టీ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో మేము ఏం చేయలేం కదా. పార్టీని అధికారంలో తేవడానికి మాలాంటి జన సైనికులు, నిక్కర్చైన జన సైనికులు, ఉద్యోగస్తులు, మేధావులు, వ్యాపార వర్గాలు అందరూ కావాలి ఆయనకి. పార్టీ అధికారంలోకి వచ్చాక దోచుకునే వాళ్ళు కావాలి ఆయనకి. దోచుకునే స్కీమ్స్ చెప్పేవాళ్ళు కావాలి. అర్థమైందా? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు నడుపుతున్నది ఒకటి. ఇది ఎన్నో రోజులు నడవ సార్. మీరు ఎందుకు చూస్తాక టైం విల్ డిసైడ్. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పొజిషన్ కి ఆయన సాటిస్ఫై అయిపోయాడు, నేను కాదంటలా. కానీ ఇంత దారుణమైన దోపిడీని ఆయన ప్రశ్నించాలి. జనసేనగా ఇట్ ఈస్ హిస్ డ్యూటీ ఫస్ట్. ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పింది ఏంటి? పల్లకీలు మోసి మోసి భుజాలు కాయ కాసిపోయి పల్లకీలు మొయ్యమన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పల్లకీ మోస్తున్నాడు. వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు, మీరు మనవడితో ఆడుకోండి, రాజకీయాలను చేస్తా అన్నాడు. ఇప్పుడు బాబు గారికి అనుభవం ఉంది, నాకు లేదు, బాబయ్య మీరే ఉండండి సీన్ లో అంటున్నాడు. ఇంతకన్నా దారుణం ఏంటి చెప్పండి? నరాలు తెగిపోయేలా మాట్లాడాడు. ఏది స్టేజీల మీద మమ్మల్ని రెచ్చగొట్టడానికి. ఆ రోజు ఆయన మాటలని భయపెట్టేవాడిని బెదిరించండి, అన్యాయాన్ని ప్రశ్నించండి అంటే ఎంతో కొన్ని వందల మంది కేసులు బుక్ చేయించుకున్నారు సార్ వైసీపీ గవర్నమెంట్ లో. కొన్ని వందల మంది. మేము కూడా కేసులకు వెళ్ళాం సార్, మేము కూడా స్టేషన్ చుట్టూ తిరిగాం సార్. సోషల్ మీడియాలో పనిచేసిన మేము పోలీస్ కేసులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది సార్. మాకు మేము ఎంప్లాయీస్ సార్, ఉద్యోగాలు వదులుకుని పోరాడం సార్. చాలా బాధగా ఉందండి. ఈరోజు ఒక కుటుంబం ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా దోచుకుంటుంటే ఎవడో మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు
అండ్ కో ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా పబ్లిక్ గా దోచుకుంటాడు ఆయన. హైటెక్ సిటీ హైదరాబాద్ లో భూముల్ని రియల్ ఎస్టేట్ చేసి ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఎలా బాగుపడ్డారో అమరావతిలో అంతకంటే పెద్ద ఎత్తున వేలాది ఎకరం సరిపోలేదు, లక్షలాది ఎకరాలు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ కూడా దోచేద్దామని. ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లు టచ్ అవుతాయి సార్. చూడండి మీరు, 3,40,000 కోట్లు 20 నెలలకు అయినాయి. ఓకే, 60 నెలలకు ఎంత అవుతాయో లెక్కేసుకోండి.